కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఆటో నడిపిన యువకులపై పోలీసులు దాడి చేసిన ఘటనను ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ రోజు ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ మానవ హక్కుల అసోసియేషన్ చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య మాట్లాడుతూ ప్రజల కోసం పోలీసులు ఉండాలి, పోలీసులను రక్షక భటులు అంటారు, కానీ వారు ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం తగదు అన్నారు. పోలీస్ స్టేషన్లలో సివిల్ పంచాయతీలు చేయరాదు, కొన్ని స్టేషన్లలో భూమి సమస్యలపై లక్షల రూపాయల వసూలు చేసి పంచాయతీలు చేయటం సిగ్గుచేటు అని విమర్శించారు. కిందట గణేష్ నిమజ్జనం సందర్భంగా కర్నూలులో వినాయక ఘాట్ దగ్గర ఒక దుస్సంఘటన చోటు చేసుకునేది. ఒక ఆటో అబ్బాయిని పోలీసులు దారుణాతిదారుణంగా కావుతో తినడము, చేతో కొట్టడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం చాలా దారుణాతిదారుణం. ఇది ఏ విధంగా కానీ పోలీసులు చట్టానికి ప్రతినిధులు కానీ న్యాయానికి ప్రతినిధులు కాదనేది ఇది జగమెరిగిన సత్యం. ఇది ఒక న్యాయవాదులు మాత్రమే న్యాయానికి కాపు కాసేవాళ్ళు. వీళ్ళు పోలీసులు చట్టాన్ని తమ చేతిలో తీసుకొని ఆ విధంగా హింసకు పాల్పడడం అనేది కాదు. పోలీసు మిత్రులుగా మేము ఉంటామని చెప్పి ఎవరైనా ఫోన్ చేస్తే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ పాత రోజులకు మేము వెళ్ళిపోతాము ఇదే విధంగా చేయడం అనేది ఇది శోచనీయమైనటువంటి విషయం అనేది యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను, కర్నూలు ప్రజలు కూడా తెలియజేస్తున్నాను. ఇది పోలీసులకు కూడా మంచి పద్ధతి కాదు. అన్ని స్టేషన్లలో కూడా సివిల్ పంచాయతీలు జరుగుతున్నాయి, పొలాల పంచాయతీలు, ఇళ్ళ పంచాయతీలు, బాండు పేపర్ల పైన పంచాయతీలు అందరూ పిలిపించి అక్కడే సెటిల్మెంట్ చేస్తున్నారు. అసలు ఎవరు ఇచ్చారు మీకు ఈ హక్కు? అసలు ఎక్కడన్నా ఇండియన్ పీనల్ కోడ్లో ఉందా ఇది చట్టం? వాస్తవంగా అయితే మీరు క్రిమినల్ కేసులు అయితే క్రిమినల్ కేసు ఎప్పుడైతే నమోదించిందో అప్పుడు మీరు అరెస్ట్ చేసుకోండి. వారి అన్ని స్టేషన్లలో ఇలాంటి దురాగతాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది మా దృష్టికి వస్తూనే ఉంది. ఇది హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయంలో. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజల కోసం పోలీసులు ఉన్నారు తప్ప పోలీసుల కోసం ప్రజలు లేరు, అది గుర్తుపెట్టుకోండి. ప్రజలను కాపాడడం కోసమే రక్షక భటుడు అన్నారు మిమ్మల్ని. భక్షక భటులు అనగా రక్షక భటులు అంటే ప్రజలను కాపాడేవాళ్ళు. ఆ విధంగానే మీరు ఉద్యోగ నిర్వహణ చేయండి. మీరేమి ఆకాశంలోంచి ఊడిపడరా, అందరూ మనము ప్రజలలోంచి వచ్చిన వాళ్ళమే. ప్రతి చిన్నదానికి స్టేషన్ పిలిపించడము, పంచాయతీలు చేయడం ఇది పద్ధతి కాదు. ఇప్పటికైనా దీనిపైన డీజీపీ గారు కానీ, లేదంటే హోమ్ మినిస్టర్ గారు కానీ, లేదంటే సీఎం గారు కానీ, సిఎస్ గారు కానీ ఇది తీవ్రంగా ఆలోచన చేసి పోలీసులకు సివిల్ పంచాయతీలలో ఎంటర్ కాకుండా మీరు ఆర్డర్స్ ఇష్యూ చేయండి అనేది నా విజ్ఞప్తి. హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విషయం. ఎందుకంటే ఇంతకుముందు అనేక సంఘటనలు జరిగినప్పుడల్లా కూడా హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి ఖండించడం జరిగింది. కానీ దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉంది తప్ప చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. కానీ అది పద్ధతి కాదు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి అనేదే మేము ప్రధానం చేస్తున్న డిమాండ్. మీరు ఇదే విధంగా కొనసాగుతాము, మేము ఇదే విధంగా ప్రవర్తిస్తాము, మేము చట్టానికి అతిథులము, న్యాయానికి అతిథులము అంటే కుదరదు అది. ఎందుకంటే న్యాయం వేరు, చట్టం వేరు. ఒక 3 ఏళ్ల తర్వాత డబ్బులు ఇవ్వాల్సిన బాకీ లేవు అనేది న్యాయం, చట్టం. 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళైనా వాడిని డబ్బులు వానికి ఇవ్వాలనేది న్యాయం. కాబట్టి ఈ రెండింటికి చాలా తేడాలు ఉన్నాయి. ఇది తెలియకుండా పోలీసులు విధంగా మాట్లాడడం అనేది చాలా దారుణాతిదారుణం అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్లో సివిల్ మ్యాటర్లు అంటే మీరు వెళ్ళకండి. ఒకవేళ పిలిచినారు, సార్ ఇది మీకు సంబంధం లేని విషయం, మేము డైరెక్ట్ కోర్టుకు విన్నవించుకోండి, కోర్టులో కట్టుకుంటాం, మేము కోర్టులో కేసేస్తే భరిస్తాం అని చెప్పి ఎప్పుడైతే మనం ప్రజలు తిరగబడతారో అప్పుడు తిరగబడితే పోయేదేమీ లేదు, తెగితే బానిస సంఖ్యలు తప్ప. అంతవరకు ఈ సమస్య పరిష్కారం కాదు. వెంటనే దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి వెంటనే ఈ యొక్క విషయాలు అన్ని పోలీస్ స్టేషన్లో జరుగుతున్నాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో 100 ఎకరాల యొక్క పొలాలకు సంబంధించినటువంటి పంచాయతీలు, ప్రతి చోట కబ్జాలు. ప్రతి ఒక్కడికి ఎవడు బలవంతుడైతే వాడు కబ్జా చేస్తున్నాడు. ఆ కబ్జాలకు వీళ్ళు డిపార్ట్మెంట్ కూడా వాని తరపు నుంచి మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? సామాన్యుడు ఎట్లా బతకాలి ఈ సమాజంలో? సామాన్యుడికి బతికే హక్కు లేవా? ప్రతి ఒక్కరికి
భారత రాజ్యాంగం ప్రకారం